ఇంతకుముందు మామూలుగా తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే ఫోక్ ఇండస్ట్రీ కావచ్చు సినిమాలు ఇప్పుడిప్పుడే తీస్తున్నారు. బలగంకు ముందు వేరు, తెలంగాణ బలగం తర్వాత వేరు అనే ఒక పేరైతే వచ్చింది. అంటే మామూలుగా తెలంగాణ వాళ్ళు కూడా ఒక గట్టి మంచి సినిమాలు నిర్మిస్తారు, వాళ్ళతో అయితే అనే స్టేజ్కి వెళ్ళింది. సో ఈ సినిమా ద్వారా మనం సినిమా ఇండస్ట్రీకి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇండస్ట్రీకి గట్టి పోటీ ఇవ్వచ్చు అంటారా? మీరు చెప్పింది 100% నిజమన్నా. ఎందుకంటే మనము బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ చూసుకుంటే అంతకు ముందు కూడా మేము ఇండస్ట్రీలో ఉన్నాము, మార్కెట్లో ఉన్నాము. అప్పుడు వచ్చే అవకాశాలు కానీ, అప్పుడు మనల్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ కొంత ఇబ్బందికరంగా ఉండేది. ఎప్పుడైతే మనకు తెలంగాణ వచ్చిన తర్వాత మన పాటకు, మన మాటకు, మన ఆటకు, మన కథకు వీటన్నిటి కూడా ఒక పెద్దపీట అనేది దొరికింది. ఇవాళటి రోజున యూట్యూబ్ రంగం కూడా సినిమా రంగానికి ఏమాత్రం తీసిపోదు అనే దాంట్లో మన ఆర్టిస్టులు అందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఎవరికైనా చివరి గమ్యం ఏంటిది అని అంటే మనం ఎక్కడ అంటే ఈ రంగానికి సంబంధించి మనం రంగస్థలం నుంచి మొదలుకుంటే ఇలా టీవీ రంగం తర్వాత మనం ఫైనల్గా వెళ్ళాల్సింది ఏంటి అని అంటే వెండితెర. ఫైనల్ వెండితెరకి వెళ్ళే దశలో ఇప్పుడు బల్గం సినిమా అయితేనేమి, ఇప్పుడు అన్న రాజనరేంద్ర తీసిన సినిమా అయితేనేమి, ఇవన్నీ కూడా మనకు ఒక మెట్ల లాంటి అంటే నెక్స్ట్ జనరేషన్కి ఒక దారి వేస్తున్నట్టు ఉంటుంది అన్న.